మిత్రులకు నమస్కారం. మిత్రులారా, ఈ మధ్యన కొన్ని వీడియోలు చూస్తుంటే నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఈ అంబేద్కరిస్టులు అనేవాళ్ళు ఇంతకీ మన దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నారు? వాళ్ళైతే అంబేద్కర్ గారిని దేవుడిగా భావిస్తారు, తప్పులేదు, ఎవరిష్టం వాళ్ళది. ఎవరి నాయకుడు వాళ్ళ నాయకుడే. మాకు చిన్నప్పటి నుంచి కూడా ఎలిమెంటరీ స్కూల్లో నుంచి ఏం చెప్తున్నారు? గాంధీ గారు, నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు, అంబేద్కర్ గారు, వీళ్ళందరూ దేశభక్తులు, మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన నాయకులు. జగదీష్ చంద్రబోస్ గారు, స్వామి వివేకానంద, రామానుజం గారు, సుబ్రహ్మణ్య చంద్రశేఖర్, ఇలాంటి వాళ్ళు మన దేశానికి వన్నె తెచ్చిన మేధావులు. ఇది మాకు చిన్నప్పటి నుంచి స్కూళ్ళల్లో నేర్పింది. మా కర్మ ఏంటో కానీ మా స్కూళ్ళల్లో అదే నేర్పారు, మేము అదే నిజం అనుకుంటున్నాం. కానీ స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల నుంచి ఒక వర్గం ప్రజలకి ఆ వర్గం నాయకులు వేరే నేర్పుతున్నారు. దానివల్ల వాళ్ళు ఎట్లా తయారయ్యారంటే వాళ్ళు వేరే ఆలోచన ధోరణిలో పెరిగారు, తయారయ్యారు. వీళ్ళ గురించి చెప్పాలంటే ముందు మీకు ఒక 3 మనుషుల గురించి చెప్పాలి. సరే, ముందుగా ఇక్కడ 2 మనుషులు కనబడుతున్నారు కదా. ఒక ఆయన పేరు ప్రవీణ్ పగడాల, ఇంకొక ఆయన పేరు వడ్డే నవీన్. ఇప్పుడు ఇక్కడ కనపడుతుంది కదా, ఈవిడ పేరు హేమలత ప్రభు. నాకు అప్పుడప్పుడే ఇంటర్నెట్ గురించి తెలుస్తున్న రోజులు, అప్పుడు యూట్యూబ్లోకి కొత్తగా వచ్చిన రోజులు. ఇక్కడ కనపడుతున్న వడ్డీ నవీన్, ఈ ప్రవీణ్ పగడాల, ఆ హేమలత ప్రభు, వీళ్ళు ముగ్గురు పక్కన 3 కుర్చీలు వేసుకొని ఎదరసిన టీపాయ్ బొమ్మ పెట్టుకొని రచ్చన టీవీలో ఏదేదో వాగుతుండేవారు. నాకు ఆశ్చర్యంగా ఉండేది, ఇన్ని అబద్ధాలు వీళ్ళు ఎట్లా చెబుతున్నారు? వేదాల గురించి, వేద మంత్రాల గురించి అక్కడ ఉన్నది ఒకటైతే వీళ్ళు ఇంకోటి చెప్తున్నారని నేను కామెంట్లు పెడుతూ ఉండేవాడిని. నేను కామెంట్ పెడితే నాకు రిప్లై ఏంటో తెలుసా అండి? షాలోమ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్, సపోర్ట్ రక్షణ టీవీ. ఆ కిందన బ్యాంకు నెంబర్లు, ఈ పేటిఎం డీటెయిల్స్. ఇదేంట్రా ఇది? ఒరే మీరు తప్పు చెబుతున్నారా అని నేను కామెంట్ పెడితే ప్రైజ్ లార్డ్ డబ్బులు అంటారేంటి వీళ్ళు అనుకునేవాడిని. అయితే కొన్నిసార్లు కొంతమంది నాకు రిప్లైలు ఇస్తుండేవారు, నేను తిరిగి రిప్లైలు ఇస్తుండేవాడిని. అట్లా డిస్కషన్లు జరుగుతూ ఉండేవి. నేను ఎంతో ఆలోచించి పెట్టిన కామెంట్లకి 4-5 లైకులు కొట్టేవారు, 4-5 రిప్లై ఇస్తూ ఉండేవారు. ఇదేంటిది ఇది? నేను ఎంత కష్టపడుతున్నాను, 4-5 కంటే నా భావాలు ఎవరికి కనపడట్లేదు, ఏం చేయాలని ఆలోచించేవాడిని. ఓహో, నా పేరు వెరైటీగా ఉంటే 10 మందిని ఆకర్షిస్తాము అని ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మతోన్మాదంపై రామబాణం అన్న పేరు తయారు చేయవలసి వచ్చింది. ఆ పేరు ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే ఈ పనికిమాలిన వెధవలో మనల్ని మతోన్మాదులు అనేవారు. నిజమైన మతోన్మాదులు వాళ్ళు మనల్ని మతోన్మాదులు అనేవారు. అందుకని మతోన్మాదంపై రామబాణం, డైరెక్ట్గా నా పేరే వాళ్ళని మతోన్మాదులు అని అనడం, టార్గెట్ చేయడం అవుతుంది కాబట్టి ఆ పేరు పెట్టుకోవడం అయింది. మెల్లిమెల్లిగా ఆ విధంగా ఆ పేరుతో కామెంట్లు పెడుతుండేవాడిని. మెల్లిమెల్లిగా నాకు అర్థమైంది ఏంటంటే ఈ వీళ్ళు చేస్తున్న దౌష్ట్యాలను 10 మందికి తీసుకెళ్లాలంటే ఇలా కుదరదు అని ఓ ఛానల్ ఓపెన్ చేయాలనుకున్నాను. దాని గురించి కనుక్కున్నాను, మెల్లమెల్లగా నేర్చుకున్నాను. వీడియో ఎడిటింగ్ కానీ, వీడియో మేకింగ్ కానీ, రికార్డింగ్ కానీ ఏమీ నాకు రాదు. మెల్లమెల్లగా కష్టపడి నేర్చుకుని ఈ రోజున మన ఛానల్ని ఈ స్థాయికి తీసుకురావడం అయింది. అంటే ఒక విధంగా ఈ రోజున మీరు నా ఛానల్లో ఈ వీడియో చూస్తున్నారు అంటే దానికి మూల కారణం వీళ్ళ ముగ్గురే. ఈ ముగ్గురులో ప్రధాన నిందితుడు అయిన ప్రవీణ్ పగడాల గారు ఏమంటున్నారో ఒకసారి చూడండి. ఆయన దళితుల్లో నుంచి ఎంఏలు, ఎంఫిల్, పిహెచ్డీలు, ఆయన చదివిన డిగ్రీలు మొత్తం చదివితే కూడా, అంటే ఆయన చదివిన డిగ్రీలు మొత్తం చదవటానికి కూడా వీళ్ళకి ఓపిక ఉండదు. ఓకే, కింద ఆయన పేరు పక్కన రాసేది. ఆయనకు కాంపిటేటివ్గా నిలబడటానికి దేశంలోనే లేరు. ఓకే, మరి ఆయన తప్ప వేరే ఆప్షన్ ఏముంది వీళ్ళకు? ఓకే, ఇంకొక కారణం ఏంటి అని అంటే అంబేద్కర్ గారికి ఉన్నటువంటి ఆ స్థితిగతులు, ఆయనకున్నటువంటి ఆ పాపులారిటీని వీళ్ళు అండర్మైన్ చేయలేకపోయారు. ఎందుకు అనంటే మీ ఆప్షన్స్ చూసుకోండి. జవహర్లాల్ నెహ్రూ గారు, గాంధీ గారు, తిలక్ గారు, పటేల్ గారు, వీళ్ళందరిలో ఎవరికి చదువు ఉంది? ఎవరు కూర్చొని రాయగలుగుతారు? ఎవరు నెగోసియేట్ చేయగలుగుతారు? ఇంత పెద్ద దేశానికి కావలసినటువంటి ఇన్ని కల్చర్స్, ఇన్ని భాషలు. ఏం మాట్లాడుతున్నాడో చూశారు కదా. అంబేద్కర్ గారు అద్భుత మేధావి, అందులో ఏమాత్రము సంశయం లేదు.
ఆయన మేధావి అనడంలో ఏమాత్రమూ తప్పు లేదు. వీడు ఏమంటున్నాడు, ఇండియాలో ఎవ్వరికి ఇంగ్లీషే రాదు, ఎవడో 4 ఇంగ్లీషు ముక్కలు కూడా రాయలేడు, అందరూ బుర్ర తక్కువోళ్ళు, పనికి మాలినోళ్ళు. ఒక్క అంబేద్కర్ గారు మాత్రమే అన్నీ చేయగలరు, ఆయన్ని మించి ఇంకో ఆప్షన్ లేదు అని అంటున్నాడు. నిజమేనా? ఆ రోజుల్లో ఆ మాత్రం జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవ్వరూ లేరా? అసలు అంబేద్కర్ గారితో సమానమైన వాళ్ళు ఎవ్వరు ఈ భూమి మీద పుట్టలేదా? తను అంటున్న ఒక్కొక్క మాటని జాగ్రత్తగా విందామా? ఎంఏలు, ఎంఫిల్, పిహెచ్డీలు, ఆయన చదివిన డిగ్రీలు మొత్తం చదివితే కూడా, అంటే ఆయన చదివిన డిగ్రీలు మొత్తం చదవటానికి కూడా వీళ్ళకి ఓపిక ఉండదు. ఓకే, కింద ఆయన పేరు పక్కన రాసేది. ఎంతకు మీ పరిస్థితి ఏంటి? అంబేద్కర్ గారికి ఉన్న డిగ్రీలను బట్టి ఆయన విలువ కడుతున్నారా మీరు? అదే మనిషి గొప్పదనానికి ఆదర్శం అయితే ఒక్కసారి ఇక్కడ కనబడుతున్న మనిషిని చూడు. ఇతనిని బర్రె నరేష్ అంటారు. ఇతను అనారోగ్యంతో బాధపడుతున్న ఒక మనిషి పెద్ద ప్రేగుల్లో స్వైర విహారం చేస్తున్న నెమటోడ్ లాంటోడు. ఇతని పేరు వెనకాల కూడా బొచ్చెడు డిగ్రీలు ఉంటాయి. అంత మాత్రాన అంబేద్కర్ గారు ఇతను సమానం అంటావా? మరి ఇది చూడు, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ అట, నేషనల్ రికార్డ్ అట. ఎవరిది ఇది? ఏ సబ్జెక్ట్లో, ఏ విషయంలో నేషనల్ రికార్డు? 1952లో పుట్టిన కర్రి రామారెడ్డి. ఈయన ఒక లాయరు, డాక్టరు, కంప్యూటర్ విజ్, మేనేజ్మెంట్ గురు అండ్ ఏ రైటర్. ఒకసారి ఈయన డిగ్రీలు చూద్దాం. ఎంబీబీఎస్, ఎండి, ఈ 2 కూడా మెడిసిన్. ఎంఏ ఇంగ్లీష్లో, డిప్లొమా ఇన్ ఇంగ్లీష్ క్రియేటివ్ రైటింగ్, ఆ తర్వాత పీజీ డిప్లొమా ఇన్ ఫంక్షనల్ ఇంగ్లీషు, ఎంబీఏ, ఎంసీఏ, ఎల్ఎల్బి, ఎంటెక్. అంతేకాదండి, సమాచారం, సాయి సంధ్య, సాక్షి, ఈ పత్రికలకి రెగ్యులర్గా రాస్తూ ఉంటాడు ఆయన. ఏమన్నారు? ఆయన పేరు పక్కన రాశీల డిగ్రీలు చదివే ఓపిక కూడా వీళ్ళకు ఉండదు అన్నారు. మరి ఈయనకి అంతకంటే ఎక్కువ ఉన్నాయి, మరి ఆయనకంటే గొప్పడు అవుతాడా? నేను అనట్లేదు, అంటే మీ లెక్క ప్రకారం అంబేద్కర్ గారి కంటే ఈ కర్రి రామారెడ్డి గారు గొప్పవాడా? ఎందుకంటే ఆయనకి నేషనల్ రికార్డు ఉంది. ఆ డిగ్రీలన్నీ కూడా ఆయనకు పరిచయం ఉన్న ఒక సబ్జెక్ట్లో డెవలప్ చేసుకుంటూ సంపాదించుకున్నాయి కాదు. ఒకటి మెడిసిన్ అయితే, ఇంకొకటి లా, ఇంకొకటి లిటరేచర్ అయితే, మరొకటి కంప్యూటర్ సైన్స్. మరి అతను మేధావి కాదంటావా? ఆయనకు కాంపిటేటివ్గా నిలబడటానికి దేశంలోనే లేరు. ఓకే, మరి ఆయన తప్ప వేరే ఆప్షన్ ఏముంది వీళ్ళకు? ఏంటంటావు? ఆయన తప్ప వేరే ఆప్షన్ లేదా? ఆయన కాంపిటేటివ్గా నిలబడేవాడే లేడా? నీకు గాంధీ ఎర్రిపప్పలా కనబడుతున్నాడా? అతను బారిస్టర్ ఎక్కడ చేసాడు? లండన్లోనే కదా. అంటే ఆ మాత్రం ఇంగ్లీష్ రాదు ఆయనకి? నిజంగా ఆయనకు అసలు కాంపిటేటివ్గానే అవడం లేకపోతే కనుక ఆయనకి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎందుకు ఇవ్వాలి? ఆయనకి రాజ్యాంగ పరిషత్ చైర్మన్షిప్ కదా ఇవ్వాల్సింది. ఆయనను మించినోడు కాదు, ఆయన్ని ఈక్వల్ చేసేవాడే ఎవడో లేనప్పుడు మొత్తం డ్రాఫ్టింగ్ వర్క్ అంతా ఆయన చేతి మీదే పెట్టాలి కదా. దానికి మళ్ళీ ఇంకో కమిటీ ఎందుకు? అంబేద్కర్ గారి పేరు చెబితే కనుక ఎవడో మాట్లాడాడని నోటుకొచ్చినట్టు కుయ్యను. ఆ కమిటీలో ఉన్న వాళ్ళందరూ ఏలుముద్రగాళ్ళ. మనిషి అన్నాక అన్నం తిన్నట్టు ప్రవర్తించాలి, అంతేగాని అదేదో తిన్నట్టు కాదు. ఆ డ్రాఫ్టింగ్ కమిటీలో ఉన్న వాళ్ళందరూ నిష్ణాతులైన వాళ్లే. అంబేద్కర్ గారికి ఉన్నటువంటి ఆ స్థితిగతులు, ఆయనకున్నటువంటి ఆ పాపులారిటీని వీళ్ళు అండర్మైన్ చేయలేకపోయారు. అంబేద్కర్ గారికి ఉన్న పాపులారిటీని అండర్మైన్ చేయలేకపోయారా? మళ్ళీ అడుగుతున్నాను, ఏ విషయంలో? పాపులారిటీయా? అదే చెప్తున్నాం కదా, మీ కులపు సంఘాలు ఉంటాయి కదా, ఆ సంఘాలలో కూర్చొని మీరు అక్కడ లోపల చెప్పుకోవాలి, అంతేగాని పబ్లిక్లోకి తేకూడదు ఇలాంటి. ఎందుకంటే మేమేమనుకుంటూ ఉంటాము, అంబేద్కర్ గారు చాలా మేధావి, చాలా గొప్పవాడు, చాలా వివేకవంతుడు, ఇట్లా ఆయన గురించి మేము అనుకుంటూ ఉంటాం. మేము అనుకునేది అలా పోతే ఆయన విలువ మా గుండెల్లోనూ మా హృదయాల్లోనూ అట్లాగే ఉంటుంది. మీరు ఇటువంటి డిస్కషన్లు పెడితేనే కొద్దిగా ఆలోచించవలసి వస్తుంది. ఆలోచించడం అంటూ మొదలెడితే పాపులారిటీ విషయానికి కానీ, ప్రజలను ప్రభావితం చేసే విషయంలోని కానీ భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే నెంబర్ 1 మహాత్మా గాంధీ. ఆయన ఇచ్చిన ఒక్క పిలుపుకి లక్షల్లో 2వ ప్రపంచ యుద్ధం చేయడానికి సైనికులుగా వెళ్ళిపోయారు. వెళ్ళిన వాళ్ళల్లో ఎవరు చనిపోయారో, ఎవరు వెనక్కి వచ్చారో ఎవరికి తెలియదు. ఆయన ఏ పిలుపు ఇస్తే ఆ పిలుపుతో ప్రజలు మమేకమైపోయారు, భాషా ప్రాంతీయతత్వాలతో సంబంధం లేకుండా. అంబేద్కర్ గారికి పాపులారిటీ ఉంది, కానీ గాంధీ గారికి ఇంకా ఎక్కువ పాపులారిటీ ఉంది. మరి ఆయన అంబేద్కర్ గారి పాపులారిటీ చూసి నోరెళ్ళబెట్టడం ఏంటి? గాంధీ గారి పేరు ఇక్కడ కంపారిజన్కి తీసుకొచ్చాను, అంతేగాని ఈ ఛానల్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి తెలుసు నేను గాంధీ గారికి వీరాభిమానిని మాత్రం కాదు అని. జవహర్లాల్ నెహ్రూ గారు, గాంధీ గారు, తిలక్ గారు, పటేల్ గారు,
వీళ్ళందరిలో ఎవరికి చదువు ఉంది? మనం ఎదర 10 మంది ఎదవలను కూర్చోబెట్టుకొని ఎన్నన్నా మాట్లాడచ్చు, కానీ అది పబ్లిక్ చేయకూడదు. పబ్లిక్లో మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకు మాట్లాడాలి. చెప్పిన వాళ్ళు అందరి సంగతి వదిలే. గాంధీ నిశానీ మనిషా, జవహర్లాల్ నెహ్రూ నిశానీ మనిషా. ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆయన దేశ చరిత్ర గురించి తన కూతురికి కొన్ని లెటర్లు రాశారు. ఆ లెటర్లన్నిటినీ కలిపి లెటర్స్ టు హెర్ డాటర్ అనే పేరుతో ఓ పుస్తకంగా వచ్చేశారు. ఆ పుస్తకం ఇప్పుడు ఒక ఆథెంటిక్ హిస్టరీ బుక్. అటువంటి గాంధీ నెహ్రూలను నువ్వు నిశానీగాళ్ళు అంటున్నావంటే నీకు ఆ వైరస్ ఎంతగా పాకి ఉందో అర్థమవుతుంది. నువ్వు ఇట్లా మాట్లాడుతుంటే మాకేమీ నష్టం లేదు, కానీ ప్రాబ్లం అల్లా నీ పిల్లలకే. నువ్వు చెప్పిందే నిజం అనుకొని వాళ్ళు అటువంటి తప్పుడు అభిప్రాయాలలో ఉండిపోతారు. అదే నిజం అనుకొని ఎక్కడైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎదర వాళ్ళు ప్రశ్నించి ఇతర రెఫరెన్సులు చూపించేటప్పటికి నోరెళ్ళబెట్టి ఎర్రిపప్పలైపోతూ ఉంటారు. ఎనీ డౌట్? నీకు రుజువు కావాలంటే కనుక మీ అమ్మాయి హమారీ ప్రసాద్ గారితో మాట్లాడింది. ఆ అమ్మాయి ఎలా నోరెళ్ళబెట్టిందో ఒకసారి చూడు. ఆ సైమన్ కమిషన్ ఎందుకు వచ్చింది అంటే, మన భారతదేశంలో అంతకుముందు 1919 రాజ్యాంగం నడుస్తుండే. మన రాజ్యాంగం ఏ సంవత్సరం రాజ్యాంగం నడుస్తుండే? 1919 రాజ్యాంగం నడుస్తుండే. దాన్ని కొన్ని మార్పులు చేసి 1935 రాజ్యాంగాన్ని తయారు చేయడానికి సైమన్ కమిషన్ వచ్చింది. ఆ సైమన్ కమిషన్ తయారు చేసేటప్పుడే మన భారతదేశంలో ఉన్న నాయకులందరూ, ఒక అంబేద్కర్, పెరియార్ తప్ప అందరూ కూడా, అన్ని కులాల కూడా, అన్ని మతాలు కూడా బ్రిటిష్ వాళ్ళకి డిమాండ్ చేసింది ఏంటంటే, నువ్వు పెడుతున్న 7 మంది సభ్యుల్లో కమిటీలో ఖచ్చితంగా 2 లేదా 3 భారతీయులు ఖచ్చితంగా ఉండాలి అని చెప్పారు. ఎందుకంటే భారతదేశ చట్టాలను రాస్తున్నప్పుడు అందరు బ్రిటిష్ వాళ్ళు ఉంటే ఎట్లా? భారతీయులు కూడా ఉండాలి కదా అందులో. అయితేనే భారతీయులకు న్యాయం జరుగుతుంది అని చెప్తే సైమన్ కమిషన్ ఫస్ట్ ఓకే అన్న. లాస్ట్కి సైమన్ కమిషన్లో ఏ భారతీయులు తీసుకోలే. అప్పుడు సైమన్ కమిషన్ వచ్చింది. వచ్చినప్పుడు మీరెవడరా మా దేశానికి చట్టాలు రాయడానికి, ఖచ్చితంగా మా ఇన్వాల్వ్మెంట్ లేదు, మీరు రాయడానికి వీలేదు అని చెప్పి దేశం మొత్తము సైమన్ కమిషన్ గో బ్యాక్ సైమన్ కమిషన్ అని చెప్పింది. కానీ ఒక మేధావి మాత్రము సైమన్ కమిషన్ వెల్కమ్ అన్నాడు. ఆ మేధావి అంబేద్కర్. ఆయన ఏమంటాడు? ఇండియన్స్ లేకపోయినా పర్వాలేదు అంటాడు. ఎందుకంటే ఈయన బ్రిటిష్ తొత్తు కదా, బ్రిటిష్ అప్పటికి మినిస్టర్ పదవి ఇచ్చారు కదా ఈయనకు. ఆ పదవిని అనుభవించి బ్రిటిష్ తొత్తులుగా పనిచేస్తున్నాడు. ఈయన సపోర్ట్ ఎవరు? అంబేద్కర్ అమ్మా. అయితే మీరు ఇక ఫోన్ పెట్టేయండి సార్. అవి పరిశీలించుకోవాలి కదా. మరి ఆ అమ్మాయి చేసిందా? హమారా ప్రసాద్ గారు ఏమన్నారు? సైమన్ కమిషన్ ఇక్కడ కొత్త చట్టాలను నిర్మించడానికి వచ్చింది. అది నిజమే కదా. మొత్తం భారతదేశంలోని ప్రజలందరూ ముక్తకంఠంతో అందులో హిందువులు 2 ఆ కమిటీలో పెట్టాలి అన్నారు. అడగడం నిజమే కదా. ఆ సమయంలో కేవలం 2 వ్యక్తులు, పెరియార్, అంబేద్కర్, వాళ్ళిద్దరే అవసరం లేదు అన్నారు. అది నిజమే కదా. ఆ సమయానికి అంబేద్కర్ గారు బ్రిటిష్ వాళ్ళ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. అది నిజమే కదా. బ్రిటిష్ వారి మాటకు వ్యతిరేకంగా మిగిలిన భారతదేశ వాసులందరితోటి గళం కలిపి ఆ బ్రిటిష్ వారి మీద వ్యతిరేకంగా పోరాడితే ఆ ఉన్న పదవిని వాళ్ళు తొలగించే అవకాశం ఉంది. అది నిజమే కదా. ఆ పదవిని కాపాడుకోవటం కోసం పోరాటానికి విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తే అప్పుడు ఆయనను తొత్తు అనే అంటారు కదా. అదే హమారా ప్రసాద్ గారు అన్నారు. ఆయన ఆ మాట అంటే అంబేద్కరిస్ట్ అయ్యుండి, అంబేద్కర్ గారి జీవిత చరిత్ర అంతా తెలిసిన అంబేద్కరిస్ట్ అయ్యుండి ఆమె చేయవలసింది ఏమిటి? సార్, మీరు చాలా తప్పు చెబుతున్నారు. అంబేద్కర్ గారు అలా అనలేదు, లేకపోతే అలా చేయలేదు, లేకపోతే అలా చేయడానికి ఈ కారణం ఉంది, కాబట్టి అంబేద్కర్ గారు ఎవ్వరికీ తొత్తు కాదు, ఆయన మహానుభావుడు అని ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది మనేసి అయితే వెంటనే రెండో మాట లేకుండా మీరు ఫోన్ పెట్టండి సార్. ఏంటో మాట. ఆ అమ్మాయి అలా ఎందుకు రియాక్ట్ అయిందంటే
ఆ విషయం ఆమెకి అసలు తెలియదు. అంబేద్కర్ దేవుడు, ఆయనకి అక్షంతలు చల్లండి, పూజలు చేయండి, పువ్వులు కట్టండి, ఇదే కానీ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర గురించి అమ్మాయికి చెప్పిన వాళ్ళు ఎవ్వరూ లేరు. అది కారణం. ఆ సంభాషణ అక్కడితో ఆగలేదండి, ఇంకా ఉంది చూడండి. అయ్యో ఏందమ్మా చరిత్ర మీకు తెలియకపోతే ఎట్లమ్మా? మీరు అలా మాట్లాడకండి. మీరు ప్యూర్ అంబేద్కర్ అంటే మీరు అంబేద్కర్ వాది కాదు సార్. ఆయనకి చాలా ఎగ్నెస్ట్ వెళ్తుంటారు. ఆయన గురించి మీకు తెలుసుకోండి. మీరు తొత్తుతో అని మాట్లాడకండి. చూడండి అమ్మాయి ఏమంటుంది, మీరు నిజమైన అంబేద్కర్ వాది కాదు అంటుంది. ఆయన అమ్మ నేను అంబేద్కర్ వాదిని అన్నాడా? మీకు అంబేద్కర్ గారి గురించి తెలీదు, తెలుసుకోండి అంటుంది. తెలియకపోవడం ఏంటి? ఆయన చెప్పిందే అంబేద్కర్ గారికి సంబంధించిన విషయం. ఆ విషయం ఆయనకు తెలుసు, ఆ విషయం ఆమెకు తెలీదు అంటే అంబేద్కర్ గారి గురించి పూర్తిగా ఆమెకు తెలీదు అని అర్థం. తనకు తెలియకపోతే ఎదరోళ్ళని నేర్చుకోమంటుంది. యాక్చువల్గా ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, మేము గాంధీ గారిని, నెహ్రూ గారిని, బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని, వల్లభాయ్ పటేల్ గారిని, అంబేద్కర్ గారిని గొప్ప నాయకులుగా భావిస్తున్నాం. మీరు ఇప్పుడు వచ్చి ఇట్లాంటి విషపు ప్రచారాలు చేస్తుంటే మేము అంబేద్కర్ గారి గురించి చదవవలసి వస్తుంది. చదివిన తర్వాత ఆయనలోని పాజిటివ్సే కాదు నెగిటివ్స్ కూడా బయటపడతాయి. వాటిని మేము ఖచ్చితంగా ఎత్తి చూపిస్తాం. నేను ప్రాణప్రదంగా ప్రేమించే నెహ్రూ గారి మీద మీరు కామెంట్ చేస్తే నాకు ఒళ్ళు మండదా? అప్పుడు మీరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే ఎవరైనా సరే, అంబేద్కర్ గారైనా లేకపోతే బాబు మోహన్ అయినా, వాళ్ళ మీద నేను దాడి చేసి తీరుతాను కదా. ఇది మానవ సహజం. మీరు ఇలా కష్టపడి ఎందుకు అంబేద్కర్ గారి మీద విద్వేషాన్ని పెంచుతున్నారు? ప్రజలలో ఆయన మీద ఏహ్యభావాన్ని ఎందుకు తయారు చేస్తున్నారు? ఏమి ఆశించి ఆయన స్థాయిని దిగజార్చడానికి ప్రయత్నిస్తున్నారు? నాకు జవాబు కావాలి. మనిషి అన్నాక ప్రతి వాళ్ళలోనూ కొన్ని గొప్పతనాలు ఉంటాయి, కొన్ని వీక్నెస్లు ఉంటాయి. ఆ వీక్నెస్లను మనం ఒప్పుకొని తీరాలి. ఆ అమ్మాయి ఆ ఫోన్ను అలా కట్ చేసి ఇంటికి వెళ్ళిపోయి ఉండొచ్చు, అందులో తప్పులేదు. కానీ ఆ తర్వాత ఇంటికి వెళ్ళి తన పెద్దవాళ్లను వీడు ఎలా అంటున్నాడు, అందులో ఎంతవరకు నిజం ఉంది అని అడిగిందా? లేకపోతే అంబేద్కర్ గారి జీవిత చరిత్రలోని గ్రంథాలను తీసి ఆ పుస్తకాల్లో పరిశీలించిందా? చెయ్యరు. ఎందుకు చెయ్యరు అంటే అంబేద్కర్ గారు ఆవిడికి దేవుడితో సమానం. దేవుడిని శోధిస్తే నరకమే ప్రాయం, అది బైబిల్ చెప్తుంది. అంబేద్కర్ గారిని ఎవరైనా ఏదైనా అంటే ఆవిడ తట్టుకోలేదు. అలాగే బాలయ్య బాబుని ఎవరన్నా ఏదన్నా అంటే నేను తట్టుకోలేను. ఆవిడ వీక్నెస్ ఆవిడది, నా వీక్నెస్ నాది. ఆవిడ దృష్టిలో అంబేద్కర్ గారు దేవుడు, నా దృష్టిలో బాలయ్య బాబు దేవుడు. అంబేద్కర్ గారిలో ఉన్న వీక్నెస్లు ఎవరైనా కనుక చూపిస్తే ఆవిడకు పూనకం వస్తుంది. అలాగే బాలయ్య బాబు మీద ఎవడైనా కామెంట్ చేస్తే నాకు చిరువెత్తుకొస్తుంది. నీకు అంబేద్కర్ గారు గొప్ప కావచ్చు, కానీ నాకు మాత్రం బాలయ్య బాబే గొప్ప. ఎనీ డౌట్ ఉంటే చెప్పండి. హమారా ప్రసాద్ గారి దగ్గరికి మనం మధ్యవర్తిత్వానికి వెళ్దాం, ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.